ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైపోయాయి, కానీ వైసీపీ మాత్రం బైకాట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మన దగ్గర అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా ఏదైతే సాయిరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎల్పీ సమావేశం అంటే లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతుంది. అంటే ఇవాళ ప్రారంభ రోజు కాబట్టి మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారనేటువంటి దానిపైన కూడా బీఈసీ సమావేశంలో నిర్ణయిస్తారు. అంటే ఏదైతే అసెంబ్లీ మాత్రం ఏదైతే ముందు దసరా ఉత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందు దసరా ఉత్సవాల వరకు కొన్ని రోజులు జరిపి దసరా ఉత్సవాల అనంతరం మళ్ళీ కొన్ని రోజులు జరపాలని ఒక యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి కేంద్ర కార్యాలయ వేదికగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఏదైతే ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అసెంబ్లీకి హాజరవుతారా లేదా, అటు ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతారా లేదా అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఎల్పీ సమావేశంలో ఎలాంటి ఎజెండాలతో వెళ్లాలనుకుంటున్నారు ఏంటనేటువంటి దానిపైన కూడా ఒక దీనికి సంబంధించినటువంటి అంశాలనేది కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇవాళ అయితే మాత్రం ప్రస్తుతానికి ఎవరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఎవరు హాజరు కాలేదు. మరి ఈ సమావేశం అనంతరమే అంటే రేపటి నుంచి ఈ సమావేశం జరిగినటువంటి తర్వాత ఎల్పీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి దానిపైన ఉద్దేశించి దానిపైన అంటే రేపటి నుంచి మళ్ళీ ఏమైనా వస్తారా లేదా అనేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సాయిరామ్, ఒక విధంగా చూసుకున్నట్టయితే రఘురామకృష్ణరాజు కూడా అయ్యన పాత్ర సంబంధించి కూడా డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రకటన కూడా చేస్తారు. ఎవరైతే అసెంబ్లీకి రారో వారికి అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా వారు ప్రకటన చేశారు. దీన్ని వైసీపీ నాయకులు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బైకాట్ చేసే విధంగా సూచనలు ఇస్తున్నట్టు ఇలాంటి ప్రకటన వాళ్ళు ఏ విధంగా చూసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది? రాజ్ కుమార్, ఏదైతే ఫస్ట్ ముఖ్యంగా కనుక చూస్తే అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదట ఏదైతే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో మాత్రమే వారు అసెంబ్లీకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఎవరు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ మళ్ళీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఎల్పీ సమావేశంలో నిర్ణయించుకుని అసెంబ్లీకి వస్తారా లేదన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ వైసీపీ ఇచ్చే అవకాశం కనపడుతుందని చెప్పారు. సాయిరామ్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.